అంటే కేటీఆర్ అరెస్ట్ అంటే మీకు భయమా, లేకపోతే అందులో తప్పు చేయలేదని నిర్భయంగా ఉండొచ్చు కదా? ఎందుకు పదే పదే కార్యకర్తలను తెలంగాణ భవన్కి కానీ అంటే ఇంటికి నందినగర్కు సంబంధించి పిలిపించుకుంటున్నారు అంటే దీంట్లో మీకు భయం ఉందా? ఇప్పుడు లగచర్ల ఘటన జరిగింది. అవును, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు వాలంటరీగా వచ్చి వాళ్ళు లగచర్ల బాధితులకు వాళ్ళు సపోర్ట్గా నిలిచారు. హైడ్రా ఘటన జరిగింది, పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని ప్రజలకు బాసటగా నిలిచారు. మూసీ విషయంలో కూడా పేద ప్రజల ఇల్లు ఊలగొడతా అంటే కూడా అదే రకంగా స్పందించారు. కేటీఆర్ గారి అరెస్ట్ మీద కూడా ఈరోజు ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. కేవలం కార్యకర్తలు కాదండి, ప్రజలు పెద్ద ఎత్తున. ఎందుకంటే హైదరాబాదుకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఎవరన్నా కాదన్న. అలానే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదు అని నేను అన్నాను. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. ఒకరు రింగ్ రోడ్ వేసిండు, ఒకరు హైటెక్ సిటీ కట్టిండు. కానీ కేటీఆర్ గారు ప్రపంచ పటంలో హైదరాబాదుకు ఒక అద్భుతమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చారు. ఇది వాస్తవం. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని పోటీపడి ప్రపంచ నగరాలను సైతము వెనక్కి నెడుతూ ఈరోజు హైదరాబాద్కు ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అసలు ఫార్ములా ఈ రేస్లో ఏం జరిగిందండి? ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి, ప్రజల్లో ఒక అవగాహనను క్రియేట్ చేయడానికి. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీపడి వాటిని వెనక్కి నెట్టి ఇక్కడ తీసుకురావడం ద్వారా ప్రపంచం యొక్క దృష్టిని ఇక్కడ ఆకర్షించి ఇక్కడ విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ వారితోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుండి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది 4 దఫాలుగా ఇక్కడ రేసు నిర్వహించాలని చెప్పేసి. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొన్న వీళ్ళు మూసీ గురించి నేర్చుకోవడానికి సియోల్కు పోయింది. అవును, సియోళ్ళు కాదని ఫార్ములా ఈ రేస్ ఇక్కడికి వచ్చేది. అంటే అర్థం చేసుకోవాలి మరి. న్యూయార్క్, లండన్, బీజింగ్, మాస్కో ఇలాంటి గొప్ప గొప్ప నగరాలతో పోటీపడి మనం ఫార్ములా ఈ రేస్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంతో విజయవంతంగా 35,000 మంది ఆడియన్స్ సమక్షంలో మనకు నిర్వహించుకున్నాం. అంటే అక్కడ మామూలుగా ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఈవెంట్ మన రాష్ట్రంలో జరిగింది. మన రాష్ట్రంలో జరిగింది. సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహేంద్ర, పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాలు, సినీ స్టార్స్, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రముఖులు దీన్ని వీక్షించడం జరిగింది, ప్రజలు దీన్ని వీక్షించడం జరిగింది. అలాంటి ఈవెంట్ను సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల సుమారుగా 700 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. కేవలం ఫార్ములా ఈ రేసింగ్ వల్ల. ఓకే, ఫార్ములా ఈ రేసింగ్ వల్ల 700 కోట్ల పెట్టుబడులు. టుడే యూ గో టు దానికి ఎంత ఖర్చు అయింది ఫార్ములా ఈ రేస్కి? ఫార్ములా ఈ రేస్ మొదటి దఫా గ్రీన్ కో అనే స్పాన్సర్ ఉండే. అప్పుడు ప్రభుత్వానికి పెద్దగా ఏమి ఎక్కువ ఖర్చు కాలేదు. కానీ రెండో దఫా నిర్వహించేటప్పుడు ఏంటంటే స్పాన్సర్ రాలేదు కాబట్టి ప్రభుత్వమే ముందుగా వెచ్చిద్దాం, దాని తర్వాత స్పాన్సర్స్ దొరకబడదామని చెప్పేసి ఆలోచనతోనే ఒక 50 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో డైరెక్ట్గా ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు, మరి ఉడుపులు అందలేదు. ఎందుకు ప్రభుత్వం 54.8 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి జరిగింది అని దానకిషోర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చదివిన. సో ఈ కంప్లైంట్ రావడానికి మీరేమో చట్టబద్ధత అంటారు, మరి అక్కడేమో కంప్లైంట్ అయింది. ఇక్కడ ఏది నమ్మాలి? ఇది ముళ్ళ కిరీటం లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు చాలా పెద్ద మాట అంటున్నారు. 100% ఏసీబీ కేసు అనేది ఇది ముళ్ళ కిరీటం లాంటిది. నేను ఎందుకు అంటున్నా అంటే ఫార్ములా ఈ రేస్ వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కేసు వేస్తున్నారు. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఇట్ ఈస్ అ క్లియర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. వాళ్ళు ఎందుకు కేసు వేస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వానికి ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఒప్పందమైంది. ఏమని? ఫార్ములా ఈ రేస్ను మేము ఇక్కడ కండక్ట్ చేస్తామని వాళ్ళు, ఇక్కడ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా మనం ఇవ్వాల్సినటువంటి 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినాం, ఇంకా 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. అవి ఇవ్వలేదు, మీరు మాతో ఒప్పందం చేసుకుని అది ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టులో మన మీద కేసు వేస్తున్నారు. వేసింది ఆల్రెడీ. ఇప్పుడు వేస్తే మనం ఇవ్వాల్సిన ఈ 4 ఇన్స్టాల్మెంట్లే కాకుండా ఈ మొత్తం ఇది నిర్వహణ చేయకపోవడం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ సూట్ కూడా పడుతుంది. డ్యామేజ్ని కూడా మనం చెల్లించాల్సి వస్తుంది. మనం చెల్లించాల్సిన దానికంటే పలు రెట్లు ఎక్కువ అమౌంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు ద్వారా మనం చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ పరువు ప్రతిష్టలు, భారతదేశ ఖ్యాతి మొత్తం గంగపాలవుతున్నాయి. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి అవగాహన లేదు వాళ్ళకు. నేను అదే అంటున్నా, నేను అవగాహన, అందుకనే ముళ్ళ కిరీటం అంటున్నా.
ఇప్పుడు ఈయన మీద కేసు పెడితే మీరు ఫామ్లా ఈరేస్ మీద కూడా కేసు పెట్టాల్సిందే అంటే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో నిపుణులు కానీ లేకపోతే సలహాదారులు కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరా? సలహాలు వింటే సలహాలు ఇస్తారండి, వినప్పుడు ఎవరు ఇస్తారు? ఎందుకు సలహాలు విన్నారా రేవంత్ రెడ్డి? వింటే గిట్ల ఎందుకు అవుతుంది? ఉమ్. వింటే హైడ్రా చేపడతారా ఎవరన్నా? వింటే ఎవరైనా మూసి కూల్చివేతలు చేపడతారా? వింటకి ఫామ్లా ఏరీస్లో నా కేటీఆర్ గారిని మీరు ఇరికిచ్చేది. ఓకే. కేటీఆర్ గారిని ఇరికించాలని చూసి ఆయన ఇరికిండి. ఇప్పుడు ఫామ్లా ఏరీస్ మీద మీరు కేసు వేయాల్సి వస్తుంది. కేటీఆర్ గారి మీద కేసు వేసిందంటే ఫామ్లా ఏరీస్ మీద కేసు వేయాల్సి వస్తుంది. ఫామ్లా ఏరీస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్టులో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద కేసు వేసింది. ఇప్పుడు దాని సంగతి కూడా చూడాల్సి వస్తుంది. ఇది పులి మీద స్వారీ చేయడమే. ఓకే. మీరు పులి ఎక్కి స్వారీ చేసిన ఇబ్బంది, దాన్ని దిగినా కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీనికి రాజకీయ మూల్యం విపరీతంగా రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సి వస్తుంది. భారతదేశం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ తెలంగాణ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ కేటీఆర్, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇండియన్ ప్రైడ్. ఓకే. ఇది అర్థం చేసుకోవాలా. మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా, మరి అంతే కాన్ఫిడెన్స్గా ప్రజల్లోకి వెళ్తున్నారు కదండి. మరి తెలంగాణ భవన్ ఇంటి వద్ద ఎందుకు కార్యకర్తల హడావిడి? కార్యకర్తలు సహజంగా కదండి, కేటీఆర్ గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా యంగ్స్టర్స్లో, అర్బన్ క్రౌడ్లో, ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైనటువంటి అంటే ఫాలోయింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని హీరో చేస్తున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు గతంలో జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యాలండి. ఓకే. మరి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి ఏమైనా కలలు అంటుండా? మనం చూడాలా. పాపం ఆయన ఎన్నో కళలు కానీ ఎన్నో కళలు ప్రదర్శించి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఎవరు గుర్తుపడతలేరు, గుర్తిస్తలేరు, గౌరవించట్లేదు. ఓకే. కాబట్టి ఇట్లా అరెస్ట్ చేస్తేనైనా గౌరవిస్తారు. హీరోలను అరెస్ట్ చేస్తే నేను అంతకంటే పెద్ద హీరో అవుతారని చెప్పి ఆయన హీరోని అరెస్ట్ చేసిండు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారి కంటే పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ అంటే చేసి రాకేష్ రెడ్డి గారు, నేను ఒక డైరెక్ట్ ప్రశ్న, నిజంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అరెస్ట్ అనుకోవచ్చా, లేకపోతే రాజకీయంగా ఉందా, వ్యక్తిగతంగా ఉందా? ఏ కోణంలో ఈ కేసులకు సంబంధించి? ఎందుకంటే దీంట్లో 4-5 సందర్భాలు కనబడ్డాయి. ఒకటి, మొదటగా పూర్తి స్థాయిలో కూడా మీరు లగచర్ల ఘట్టంలో కూడా విట్నెస్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. అంతకుముందు జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా అది చేసే ప్రయత్నం చేసిళ్ళు. అంతకుముందు కూడా ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు. ఇట్లా రకరకాలుగా కూడా జరిగిన ఆరోపణలు. సో నిజంగా ఎందుకు కేటీఆర్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అసలు? ఇక అది వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు నాయకుడు ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉంటాడు, డిస్ట్రక్టివ్గా ఉంటాడు. నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తే తప్ప కూల్చివేసే ప్రయత్నం చేయడు. కూల్చివేసేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో మిగిలడండి, చరిత్రహీనుడుగానే తయారవుతాడు. అది వాస్తవం. ఇప్పుడు అదే జరుగుతున్నది. మీరు రాజకీయంగా పైచేయి సాధించాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలకు మంచి చేసి తెలంగాణను ముందుకు తీసుకెళ్ళి ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొనాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయకుండా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావును, బీఆర్ఎస్ నాయకులను డ్యామేజ్ చేసి మేము ఏదో పైచేయి సాధించాలంటే తెలంగాణలో అది సాధ్యం కాదండి. తెలంగాణ ప్రజలు చైతన్యం ఎక్కువ ఉంటుంది. అంటే నిజామును తరిమినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డ మీద ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు ఆరాధ్యుడు అని కాళోజీ ఎవరైతే చెప్పారో ఆ కాళోజీని కన్న గడ్డ తెలంగాణ గడ్డ. కాబట్టి అన్యాయాన్ని 100% ఎదిరిస్తే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని భావిస్తున్నారా? మేము అంటలేం, వాళ్ళే అంటాం. ఒకవేళ అరెస్ట్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతాయి? ఏముంటుందండి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, న్యాయపరంగా తప్పకుండా దీన్ని ఎదుర్కొంటుంది. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమకారులతో నిండినటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, ఉద్యమంతో తెలంగాణను సాధించినటువంటి పార్టీ. కాబట్టి ఇది పెద్ద లెక్క కాదు. ఈ అరెస్టులు, కేసులు, లాఠీలు, తూటాలతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరు. గతంలో అనేక సందర్భాల్లో కేసులు పెట్టిండు, అవేవి కూడా నిలబడలే. ఈ కేసు కూడా న్యాయస్థానంలో నిలబడదు. అంటే కేటీఆర్ అరెస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. కేసు పెట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా అది రేవంత్ రెడ్డిని చేయాలి. ఎందుకు? ఆయన కాంట్రాక్ట్ ఆయన బ్రీచ్ చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంకో ఎల్ఐ గవర్నమెంట్ ఉండదు. ఇలా గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఒక సంతకం పెట్టిందంటే దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని బ్రీచ్ చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఇప్పుడు 55 కోట్ల రూపాయలు ప్రజాధనము ఈరోజు వృధా కాలేదా? అంతే కదా. 2 ఇన్స్టాల్మెంట్ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు దాన్ని తెగదెంపులు చేసుకోవడం వల్ల కట్టిన 55 కోట్లు అయితే రావు కదా. ఇప్పుడు అది వేస్ట్ అయినట్టే కదా. ఆ వేస్టేజ్ చేసింది ఎవరు మరి? రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టొద్దా? ఈ ప్రభుత్వ అధినేతలను అరెస్ట్ చేయొద్దా? ఎందుకు చేయకూడదు? దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం కదా. అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టొద్దు? గది చెప్పండి నాకు. ఓకే. అలాంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా తెలంగాణలో? 100% జరగాల్సిందే అంటున్నా నేను.